మంగళగిరి టైమ్స్ వీక్షకులకు క్రిస్మస్ పర్వదిన శుభాకాంక్షలు. ఈరోజు క్రిస్మస్ పర్వదినాన మన్నెంవారి వీధిలో నివాసం ఉండే మంగళగిరి వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ వైస్ చైర్మన్ మన్నెం రమేష్ బాబు స్ఫూర్తిదాయకమైన సేవా కార్యక్రమం నిర్వహించారు. సీకే హై స్కూల్ గ్రౌండ్ వద్ద 99 సంవత్సరాల వయసు గల లామా ఆనందరావు నివాసానికి మన్నెం రమేష్ తెలుగుదేశం పార్టీ పట్టణ కార్యదర్శి బైరబోయిన శ్రీనివాసరావుతో కలిసి వెళ్లారు. ఆనందరావుతో రమేష్ కు చిన్ననాటి నుంచి అనుబంధం ఉంది. స్థానికంగా పొలాలున్నాయి. పొలం పనులకు వచ్చే ఆనందరావుతో ఎంతో కలివిడిగా ఉండేవారు. ఇక వర్తమానంలోకి వస్తే క్రిస్మస్ పర్వదినాన ఆనందరావును కలిసిన రమేష్ పట్టు శాలువతో సత్కరించి పూలమాల వేసి పండ్లు అందజేసి శుభాకాంక్షలు తెలియజేశారు. అలాగే శీతాకాలం కావడంతో అమెరికా నుంచి తెప్పించిన చక్కటి రగ్గును ఆనందరావుకు బహుకరించిన రమేష్ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. అలాగే ఈ పర్వదినాన పెద్ద ఆయన ఆశీస్సులు పొందారు. ఈ సందర్భంగా ఆనందరావుతో పిచ్చాపట్టి కబుర్లు చెప్పి చిన్ననాటి సంగతులను గుర్తు చేసుకున్నారు రమేష్. అలాగే ఆనందరావు రమేష్ పట్ల వాత్సల్యాన్ని కనబరిచి ఈ రోజు స్వయంగా తన నివాసానికి వచ్చిన రమేష్ కు పండగ శుభాకాంక్షలు తెలియజేసి గత స్మృతులను నెమరవేసుకున్నారు. ఆనందరావు సతీమణి కోటమ్మ 2 ఏళ్ల క్రితం కాలం చేశారు. గత 15 సంవత్సరాలుగా తల్లిదండ్రులను కుమార్తె వసంత కుమారి దగ్గరుండి చూసుకుంటున్నారు. తమ్ముడు సుబ్బారావు కూలి పనులు చేస్తుంటాడు. వసంత కుమారి ఇరుగు పొరుగు ఇళ్లలో పనులు చేసుకుంటూ నాన్నకు తోడుగా ఉంటున్నారు. క్రిస్మస్ పర్వదినాన పెద్ద ఆయన ఆనందరావు కళల్లో ఆనందాన్ని నింపిన మంగళగిరి ఏఎంసీ మాజీ వైస్ చైర్మన్ మన్నెం రమేష్ బాబు, టీడీపీ పట్టణ కార్యదర్శి బైరబోయిన శ్రీనివాసరావులకు చుట్టుపక్కల వారు అభినందనలు తెలిపారు. క్రిస్మస్ సందర్భంగా మా బజార్లో మేము చిన్నప్పటి నుంచి ఇక్కడ పనులు పాట మేము చేస్తాం, మాతో పాటు వీళ్ళు కూడా చేస్తాం. ఫ్యామిలీ లాగా అందరం కలిసిమెలిసి ఉండేవాళ్ళం. అప్పుడు నుంచి మాకు 60 ఏళ్ళు దాటి మాకు పెద్ద ఆయన ఇక్కడ ఉంటా అసలు ఈ ఆనందరావు ఈ కార్యక్రమాలలో ఎట్లా ఉన్నాడని చూద్దామని మేము గతం నుంచి అనుకొని ఇప్పుడు ఇవాళ చూస్తానికి వచ్చాం. క్రిస్మస్ అసలు ఎలా ఉన్నాడు ఏంటని మేము వస్తే ఇప్పటికి 99 ఏళ్ళు వచ్చిందంట. అంటే 99 ఏళ్ళు వచ్చినాయి. కానీ ఒక బెళ్ళ మింగడంట. ఏమ్మా ఒక బెళ్ళని మింగుతాడా? ఒక బెళ్ళ మింగడు. ఒక బెళ్ళ కూడా వేసే షుగర్ లేదు, బీపీ లేదు. 99 వచ్చినాయి. ఇట్లాంటి వాళ్ళు దీవెనలు మాకు కావాలని క్రిస్మస్ సందర్భంగా మేము వచ్చి శాలువతో సత్కరించుకొని ఈయనకి రగ్గు మంచి స్పెషల్ అమెరికా నుంచి లడ్డు ఇది రగ్గు తెప్పించి ఈ చలికని అదొక వేడుకగా పండగగా ఉంది మాకు. అట్లాగే మా పార్టీ వాళ్ళకు కూడా ఈ న్యూస్ చెప్పి మీకు పింఛన్ ఎందుకు రాలేదు అది కూడా కొంచెం వాళ్ళ దృష్టికి తీసుకెళ్తాం. ఆనందరావు ఈ మాట కూడా మీ పింఛన్ ఎప్పుడు ఎందుకు ఆగిందో దాన్ని కూడా వాళ్ళు చూసుకొని మీకు అయ్యేటట్టు చేస్తారు. అది 7వ వార్డు వచ్చావు. 7కి 20 తర్వాత 17 తర్వాత 27. అబ్బో బాగా గుర్తుంది. 27 నుంచి 7వ వార్డు అప్పుడు వచ్చావు. 20 మళ్ళీ 17వ వార్డు చూసావు. 17 నుంచి ఇప్పుడు 27 మళ్ళీ వచ్చావు. 32 వార్డులు అప్పుడు లెక్క. అట్లా ఆనందరావు గారు ఇప్పుడు నిండు 100 ఏళ్ళు సుఖంగా ఉండాలి. ఆనందరావు నువ్వు చర్చిలో కూడా బాగా దాటాళంగా మాట్లాడేవాడుగా. అట్లా చర్చిలో కూడా బాగా ధాటిగా మాట్లాడేవాడివి. 100 ఏళ్ళు నువ్వు ఆరోగ్యంతో ఉండాలి. అలాగే మమ్మల్ని దీవించాలి నువ్వు. నమస్కారం. రైట్. నా పేరు ఆనందరావు, రామ ఆనందరావు. ఒక పని కాదు, లోకంలో ఉండే పనులు అన్నీ చేస్తా. అన్నీ
రమేష్ గారు మన్యం రమేష్ గారు మన్యం చిన్న వయసు నుంచి కూడా ఏం మరబాబు ఈ బజారు నాది లెక్క అనేవారు. బజారు నాది. నేను ఆనాటి గురించి కూడా అంతే, ఈనాటి గురించి అంతే. నా వయసు ఒకటి తక్కువ 90 100 100. చాలా సంతోషం. ఈ పండగ వేళ మీకు రమేష్ గారు వచ్చి అబ్బో శుభాకాంక్షలు తెలియజేసి మీ ఆశీస్సులు తీసుకున్నారు. నా చేసేది ఈ సందర్భంగా మీరు రమేష్ గారికి ఏం చెప్తారు? ఈ దశేనా మీ ఆశీర్వచనాలు అందజేయండి. బాగా వృద్ధిలోకి రావాలని ఆశీర్వచనం నేను కూడా నా ప్రార్థన చేసి పెట్టుకుంటా కదా. నేను ఎటుకు అనుకుంటున్నావా? ఎటుకు అనుకుంటున్నావా నువ్వు? అనుకోను. అనుకో. ఆనాటి మీద ఈనాటి వరకు మన బజారు ఈ బజారు. ఇప్పుడు అన్నగా వెంకటేశ్వరరావు ఉన్నప్పుడు ఏంటి అడిగేది ఏమన్నాడు? అందర పిలిచాడు నన్ను. అప్పుడు మనది ఎలక్షన్ వెంకటేశ్వరరావు ఉన్నప్పుడు వస్తే ఆనందరా ఏమైంది అన్నాడు. మన బాధ అట్లుంది, ఏమనుకున్నావు? మన బాధలో అపజయము లేదు అంతే చెప్పి వెంకటేశ్వరరావుతో అట్లే చెప్పా. అచ్చాపు అన్నాడు. అపజయం లేదు, అట్లే గెలిచాడు. పిల్లల పని లేదు, తెప్పించుకో. ఇదిగో మీ అమ్మాయిని ఎప్పుడు అడుగుతా ఉంటాం, నేను ఏమైనా కావాలన్నా పంపిస్తుంటా నీకు. రైట్ ఆనందరావు, సంతోషం. అనంతరం మన్యం రమేష్ బాబు బైరబోయిన శ్రీనివాసరావుతో కలిసి నిడమర్రు వెళ్లి క్రిస్మస్ పర్వదినం సందర్భంగా స్థానికంగా ఉన్న వ్యవసాయ కూలి కట్టిబోగు యేసుని సన్మానించి శుభాకాంక్షలు తెలియజేశారు.